హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరితాస్ ఇంటి రుచులు. మనం ఇవాళ చేసుకోపోయే రెసిపీ వచ్చేసండి నాటుకోడి శనగపప్పు కూర ఇన్ డాబా స్టైల్. దీనికి మనకు కావాల్సిన సామాగ్రి మనకి పత్తర్కా పూలు, మసాలాకు, గరం మసాలా ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి దొడ్డుబొడ్డు. తర్వాత ఒక కప్పు శనగపప్పు నానబెట్టి పెట్టేసుకోండి ఒక 2-3 గంటల ముందు. ఎక్కువ సామాగ్రి లేదు ఫ్రెండ్స్, నార్మల్గా మనం రెగ్యులర్గా వండుకునే కర్రీకి ఉన్నంతే సామాన్ ఉంది. 2 పెద్ద ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, ఒక 1.5 to 2 నిమ్మకాయలు, 3 పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ. ఫస్ట్ మనము ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత నూనె పోసుకొని దీనికి అల్లం ఎల్లిగడ్డ ఎక్కువ కావాలి ఫ్రెండ్స్. ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం ఎల్లిగడ్డ నేను ఫ్రెష్గా చేసుకున్నది పెట్టుకున్నా. ఫస్ట్ నూనె పోసుకొని అందులోకి మసాలాకు పత్తర్కా పూలు వేసి అందులోకి అల్లం ఎల్లిగడ్డ వేసి అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత పసుపు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత మీరు ఈ చికెన్ కడిగి నీట్గా పెట్టుకున్నారు కదా, ఈ చికెన్ కూడా పెట్టేసి అట్లా ఏం కలపకుండా మూత కలిపి పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇది ఒక 5 minutes to 6 minutes అట్లా పెట్టేసి తర్వాత తీసారంటే నీరంతా కొద్దిగా పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చాక మీరు కొద్దిగా కలుపుకున్నాక మీరు ఇందులోకి మన మూత ఉంటుంది కదా ఫ్రెండ్స్, మూత పెట్టేసి దాని మీద కొన్ని నీళ్లు పోసి మళ్ళీ కొద్దిసేపు వదిలేస్తే మనకు ముక్కలు అనేది కొద్దిగా పసుపు అల్లం ఎల్లిగడ్డ కోట్ అవుతాయి అన్నమాట. కోట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes తర్వాత దాన్ని తీసి అందులోకి పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టి మూతలో నీళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు అది ఇవాపరేషన్ అయినప్పుడు అందులోనే మగ్గేటట్టు నీరు అంతా ఇదయ్యి మంచిగా మగ్గిపోయేటట్టు. తర్వాత మీరు ఒక 5-6 minutes తర్వాత మూత తీసారంటే చూడండి ఆనియన్స్ అనేది ఇలా ట్రాన్స్లూసెంట్గా అవుతాయి. తర్వాత దీన్ని మంచిగా నీరు కొద్దిగా ఇదయ్యాక అందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని ఇది మళ్ళీ కొద్దిగా సేపు మూత పెట్టి పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ ఇది నాటుకోడి అంటాం కానీ ఇది కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, టైం ఎక్కువ ఉంటుంది, చేయడం ఈజీయే. ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్స్ అంతా మన కారం పొడి వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇందులో శనగపప్పు కూడా వేస్తాం కాబట్టి మన కారం పొడి అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. మనకు ఈ ప్రాసెస్ అనేది ఈజీ ఉంటుంది కానీ టైం ఎక్కువ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు ప్రాసెస్ అనేది రెగ్యులరే కానీ టైం అనేది మనకు స్లో కుకింగ్ చేసుకున్నామంటే బాగా మంచిగా లోపల దాకా కుక్ అయ్యి టేస్టీగా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా నాటుకోడి మనకు మటన్ లాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మటన్ ఎట్లా ఉంటుందో పీస్ అట్లా ఉంటుంది, నార్మల్ చికెన్ లాగా ఉండదు. తర్వాత అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా సాల్ట్ కూడా వేసాను నేను. వేసి ఇందులో కొద్దిగా మళ్ళా కొత్తిమీర, పుదీనా వేసి మన నానబెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ శనగపప్పు. మీరు ఈ శనగపప్పు అనేది మీరు ఒక 2 నుండి 3 గంటలు నానబెట్టుకుంటే బాగుంటుంది, లేదంటే ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత అందులో నుండి నీళ్ళు తీసేసి ఆ శనగపప్పు అందులోకి వేసుకోండి. ఇంకొకటి గమనిక, మీరు ఎప్పుడు నాటుకోడి వండినా ఇందులో వాటర్ పోయాలంటే పక్కకు వేడి చేసుకొని, లేదంటే ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే అందులో కెటిల్లో వేడి చేసి పెట్టుకోండి. వేడి నీళ్ళు పోసుకుంటే మంచిది. మీరు ఉడికే చికెన్లో మీరు చల్ల నీళ్ళు తెచ్చి పోసారంటే మీకు కుకింగ్ ప్రాసెస్ ఇంకా స్లో అయిపోయి మీకు ముక్క ఉడకనట్టు అట్లా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి దాన్ని మగ్గనిచ్చుకోవాలనుకున్నప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. టెంపరేచర్ ఒకటేలాగా మెయింటైన్ అయ్యి మనకు చికెన్ అనేది ఈవెన్గా కుక్ అయ్యి మంచిగా టేస్టీగా గ్రేవీ కూడా మంచి టేస్టీతో ఉంటుంది. తర్వాత మనకు బాగా మంచిగా అయ్యాక మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసి ఇందులో గరం మసాలా వేసి మళ్ళీ కొన్ని వాటర్ చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ పోస్తున్నా కొద్దీ అది ఇంకిపోతూ ఉంది. అంటే నేను చూపించేది మీకు ఎంబడెంబడి చూపిస్తున్నా కానీ ఈ ఒక్కొక్క ప్రాసెస్ మధ్యలో 7 to 8 minutes డిఫరెన్స్ ఉంది. కాబట్టి అది ఉడికి అందులో నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి అన్నమాట. అట్లా మంచిగా కుక్ చేసుకొని మీరు దీన్ని
నాటుకోడి అనేది ఎట్లా ఉంటుందంటే దీని గ్రేవీ భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ముక్క కూడా మటన్ లాగా మంచిగా ఉంటుంది, గట్టిగా బాగుంటుంది. ఉడికిందంటే భలే టేస్టీగా ఉంటుంది. మనకు అక్కడ వైపు ఏంటంటే మనకు మంచిగా బూరు బీకి స్కిన్తో కాల్చి పసుపు రాసిస్తారు, కానీ ఇక్కడ బూరు ఉండదు ఫ్రెండ్స్, వాళ్ళు స్కిన్ తీసేసిస్తారు. కాబట్టి ఇది ఇంకా మన దగ్గర దొరికేలా స్కిన్తో దొరికితే ఇంకా భలే టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది అప్రాక్సిమేట్లీ నేను ఇలా 2 hours నేను స్లో కుకింగ్ టెక్నిక్తో 2 hours ఉడికించిన తర్వాత ఎంత బాగా లోపల దాకా మంచిగా కుక్ అయిందో చూడండి. నేను స్పూన్తో అట్లా అనగానే వచ్చేసింది, చేయితో ఇట్లా అన్నప్పుడు కూడా వచ్చేసింది. మీకు అది నారలాగా అనిపిస్తుండొచ్చు కానీ ఫ్రెండ్స్, అది తింటే మంచిగా కొబ్బరి లాగా ఉంటుంది, నార ఉండదు. ఎందుకంటే ఇది నాటుకోడి ప్లస్ కుకింగ్ కూడా భలే స్లోగా అయిపోయింది కాబట్టి మనకు బాగా ఎమ్మీగా వస్తుంది. ఇది టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇట్లా తప్పకుండా వండి చూడండి. దాబా స్టైల్లో, రస్టిక్ స్టైల్లో మీరు తిన్నారంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇందులోకి మీరు ఒక 1.5 నిమ్మకాయ నాకు సరిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈసారి నిమ్మకాయలో జ్యూస్ బాగానే ఉంది. మీరు 1.5 to 2 నిమ్మకాయలు పిండేసుకొని మంచిగా తీసి చపాతీతో సర్వ్ చేసుకున్నారంటే ఎంతో బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కింద బంద్ చేసే స్టవ్ కింద అయినా ఆ కుండలో కుత ఉడుకుతుంది. మీరు ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకొకటి ఏంటంటే నేను ఇది నాన్ చేసా ఫ్రెండ్స్, దాబా స్టైల్లో తందూర్ నాన్ చేసా. అది కూడా రెసిపీ నేను దీని ఎంబడన్నా పెడతా, లేదంటే రేపన్నా పెడతా, షార్ట్స్లోనన్నా పెడతా, నార్మల్గానన్నా పెడతా. మీకు కావాలనుకుంటే చూడండి, నాన్ రెసిపీ కూడా దీని ఎంబడే పెడతా. అది కూడా ఎట్లా ఉందో చూసి మీరు ఆ టైప్గా చేసుకోండి. మీరు ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, నాన్లోకైనా, సంకటి ముద్దలోకైనా ఎందులోకి తిన్నా కూడా అంత ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తప్పకుండా మీరు చేసుకొని తిని దీని టేస్ట్ ఎలా ఉందో నాకు అది కమెంట్స్లో రాస్తారని ఆశిస్తూ ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, నేను చేస్తున్నందుకు మీరు కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేశారంటే నాకు ఇంకొద్దిగా ఎంకరేజ్మెంట్ దొరికి ఇలాంటివి ఎన్నెన్నో మంచి డిషెస్ మీకోసం నేను తెస్తాను. ఇవే కాకుండా ఇంకా పాత వంటకాలు కూడా తెచ్చేలాగా ట్రై చేస్తాను. కాబట్టి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, అండ్ డూ కమెంట్. ఏదైనా నాకు సూచనలు ఉన్నా కూడా నాకు మీరు ఇస్తే నేను తప్పకుండా సూచనలు పాటిస్తాను. అండ్ చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత బాగా పీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికి ఎంత బాగుందో. మీరు ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి, సరేనా? మీ ఇంట్లో కూడా వాళ్ళు ఏమంటున్నారో, మీ పిల్లలైనా మీ వారైనా వాళ్ళ రియాక్షన్ కూడా ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్లో రాయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్.